పబ్లిక్ గణేష్ పండుగ వస్తుందంటే ఏం యాదికి వస్తుంది? తీరొక గణేష్లు యాదికి వస్తారు కదా. ఏ అవతారంలో కూసబెట్టుకోవాలనుకుంటే అన్ని అవతారాల్లో కూసబెడతారు. అల్లూరు సీతారామరాజు లెక్క చేతుల పుస్తకం పట్టుకొని పెన్ను పట్టుకొని సుతగా ఉంటాడు కదా మన గణేష్ మహారాజు. బాహుబలి గణేష్, బాడీ బిల్డర్ లెక్క గణపతయ్య, ఇట్లా తీరొక్క తీరున కనిపిస్తాడు కదా. కానీ ఇప్పుడు మోదీ సరస్వత అట్లే కనిపించబోతుండా అనిపిస్తుంది. మరెందుకంటారా? మంచిగా చూడుర్రి ఈ విగ్రహం ఎవల్దో. మీరు చూసింది నిజమే. మన దేశ ప్రధాని మోదీ సారెనుల్లా రాముని లెక్క సారు బొమ్మను తయారు చేసి దేవుని లెక్క కోల్చుకుంటారు మన సార్ను. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో పెట్టి హారతులు భజనలు చేసిర్రు సార్కు. చాలీసా సుత వాడిదట మోదీ సార్ మీద. సారీ మోదీ దేవుని మీద. మరి చాలీసాలు ఉండేటి దేవుళ్ళకే కదా. మోదీ సార్కు సుత పాడతారంటే మోదీ దేవుడే అనాలి కదా, కాబట్టి అంటుర్రట కొంతమంది భక్తులు. ఇదంతా చేసింది ట్రాన్స్జెండర్లట. అయితే వాళ్ళకు కొలువులు స్పెషల్ హక్కులు ఇచ్చిండ్రని ఇట్లా దేవుని లెక్క కొలుస్తుర్రట. గీ తీర్ల పబ్బతి పట్టే వరకు మస్తు మంది ఖుషి కాబట్టే. గీ తీర్ల మొక్కులు చాలీసాలు చూసిన రామభక్తులు మాత్రం మస్తు గరానికి వస్తుర్రుల్లో. అయినా గా ప్రెస్ క్లబ్ల కథలేంది? ఇది ప్రెస్ క్లబ్లా లేకపోతే పబ్లిక్ హాల్ అని గరమైతురు కొందరు. అయితే మేము ఉత్త హాల్ను కిరాయికి ఇచ్చినాం, వాళ్ళు ఏం చేసుకున్నా దానికి మాకు సంబంధం లేదు, ఇదంతా మన పర్యవేక్షణ లేదని మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు గా హాల్ పెద్దలు. ఇదే కాదుల్లా, ఎవరు ఏమనుకున్నా ఎవలేం చేసినా మాకు పరకు పడది, మేం మోదీ సారు గుడి కడతామని ట్రాన్స్జెండర్ల మాట. బీహార్లో పెద్ద గుడి కడతారట సార్కు. 5 ఎకరాల జాగల 112 కోట్ల ఖర్చు చేసి కట్టబోతురట సార్కు గుడి. అయినా గంత పైకమీలు ఎట్లా తెస్తారో ఏమో. ఓ సర్కారు పెట్టిన బడ్జెట్ పెడుతుర్రు పో ఈ ట్రాన్స్జెండర్లు అంతా కూడి. అయినా రాముణ్ణి చూడాలంటే ఇక అయోధ్యకు పోవాలి, మోదీ సార్ విగ్రహాన్ని చూడాలంటే బీహార్ పోవాలి కావచ్చు. ఇక పోండ్రి. అయినా 112 కోట్లతోటి కడితే అది ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచన చేయండి రోసారి. भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नीति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है. యోగి విన్నరా మోదీ సార్ ఏమన్నాడో? చూసిరు కదా రాముని గురించి ఒకప్పుడు ఎంత పొగిడిండో సారు, ఎంత మంచిగా రాముని గురించి చెప్పిండో. కానీ అలా రాముని లెక్క విగ్రహమే పెట్టించుకుంటుండు పో మోదీ సార్ మరి.